ఓం అరుణాచల శివ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసేసి అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అండ్ వీటితో పాటు మా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. గిరి ప్రదక్షిణ వచ్చేసి మేము మార్నింగ్ అరౌండ్ 6:30 to 7కి స్టార్ట్ చేసామండి. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 5 o'clockకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే ఫుల్ రెయిన్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. బట్ అరౌండ్ 6:30కి 7కి స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసింది తూర్పు గోపురం అండి. దీన్ని రాజగోపురం అని కూడా అంటారు. కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసామండి. మనకు 8 దిక్కులకి 8 లింగాలు ఉంటాయండి. ఫస్ట్ వచ్చే లింగం వచ్చేసి ఇంద్రలింగం. ఇక్కడ లోపలికి వీడియో ఫుటేజ్ అలవలేదు కాబట్టి ఇంకా లోపడే కవర్ చేయలేదు. ఇంద్రలింగం వచ్చేసేసి తూర్పు దిక్కున ఈస్ట్ సైడ్ ఉంటుందండి. మనకు దారి పొడుగున ఇలా సైన్ బోర్డ్స్ ఉంటాయండి. సో మనం ఎక్కడున్నా అని చెప్పేసి ఈజీగా కనుక్కోవచ్చు. సో ఇంద్రలింగం తర్వాత నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసేసి అగ్నిలింగం. ఇది రెండో లింగం అగ్నిలింగం వచ్చేసి సౌత్ ఈస్ట్ సైడ్ ఉంటుంది. అంటే ఆగ్నేయం వైపున ఈ అగ్నిలింగం అనేది ప్రతిష్ఠింపబడింది. అగ్నిలింగానికి దగ్గరలోనే రమణాశ్రమం కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఆన్ ద వేలో చూడాలనుకుంటే రమణాశ్రమాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు 8 దిక్కుల అష్టలింగాలు ఉంటాయండి. అష్టలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అంతా ఈ సైన్ బోర్డ్స్లో ఉంటుంది. మనం ఎంత దూరం ట్రావెల్ చేసాం, ఇంకా ఎంత దూరం వాక్ చేయాలనేది కూడా చూసి తెలుసుకోవచ్చు. మేము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనసులో ఓం అరుణాచల శివ అని అనుకుంటూ ముందుకు సాగామండి. నెక్స్ట్ వచ్చే లింగం యమలింగం వచ్చేసేసి సౌత్ డైరెక్షన్లో ఉంటుందండి. అగ్నిలింగం నుంచి 1 kilometer ప్రదక్షిణ చేస్తే యమలింగం వస్తుంది. సో అరౌండ్ 1 kilometer దూరంలో యమలింగం ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ జంక్షన్ లాగా ఉంది. ఈ జంక్షన్లో మనం వెళ్ళాల్సింది రైట్ సైడ్. అక్కడ సైన్ బోర్డులో కూడా క్లియర్గా ఉంటుంది ఏ డైరెక్షన్లో వెళ్ళాలని చెప్పేసి. అందుకోసమే మనకు సైన్ బోర్డ్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకు టాయిలెట్స్ కూడా ఎంత దూరంలో ఉన్నాయి, ఎన్ని మీటర్స్ దూరంలో ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ కూడా సైన్ బోర్డ్స్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నైరుతి లింగం అండి. నైరుతి లింగం వచ్చేసేసి సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. అంటే నైరుతి దిక్కు వైపు నైరుతి లింగం అనేది ఉంటుంది. యమలింగానికి నైరుతి లింగానికి మధ్య దూరం అరౌండ్ 1 kilometer. సో యమలింగం నుంచి అరౌండ్ 1 kilometer నడిస్తే నైరుతి లింగం అనేది వస్తుంది. మనం ఇంతకుముందుకు అనుకున్నట్టు 8 దిక్కులకు అష్టలింగాలు అనుకున్నాం కదా. అష్టలింగాలతో పాటు ఇంకా మనకు సూర్య చంద్రలింగాలు కూడా ఉంటాయండి. గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేయాలండి. ఇన్ కేస్ మీరు చెప్పులు లేకుండా చేయలేకపోతే సాక్స్లు వేసుకుని గిరి ప్రదక్షిణ చేయొచ్చు. ఇన్ కేస్ పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు ఎవరైనా ఉంటే గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే ఆటోలకు కూడా గిరి ప్రదక్షిణ చేయొచ్చండి. ఆటో వాళ్ళు 200 to 300 ఛార్జ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చే లింగం వచ్చేసి వరుణలింగం అండి. నైరుతి లింగానికి వరుణలింగానికి మధ్య గల దూరం అరౌండ్ 1.8 kilometers అండి. వరుణలింగం వచ్చేసేసి వెస్ట్ డైరెక్షన్లో అంటే పడమర దిక్కు వైపు వరుణలింగం వచ్చేసి ఉంటుంది. మీకు దారి పొడవునా టీ షాప్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయండి. మీకు కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆ గిరి చుట్టే మనం ప్రదక్షిణ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 8 to 8.5 kilometers వాక్ చేసిన తర్వాత కాళ్ళు లాగినట్టయితే రిలాక్సేషన్ కోసం ఇలా షాప్లో మసాజర్ ఉంటే లెగ్ మసాజర్ తీసుకున్నాను. వరుణలింగం తర్వాత వచ్చే నెక్స్ట్ లింగం వాయులింగం వచ్చేసేసి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో అంటే వాయువ్యం దిక్కున ఉంటుంది. వరుణలింగానికి వాయులింగానికి మధ్య గల దూరం ఆల్మోస్ట్ 1.7 kilometers. వాయులింగం తర్వాత వచ్చే నెక్స్ట్ లింగం చంద్రలింగం.
ఇంతకుముందు మనం అనుకున్నట్టు అష్టలింగాలతో పాటు సూర్యచంద్ర లింగాలు ఉంటాయి కదండి. వాయులింగం తర్వాత వచ్చే తర్వాతి లింగం చంద్రలింగం. చంద్రలింగం తర్వాత వచ్చే నెక్స్ట్ లింగం కుబేరలింగం. కుబేరలింగం నార్త్ డైరెక్షన్లో అంటే ఉత్తరం దిక్కున ఉంటుంది. వాయులింగానికి కుబేరలింగానికి మధ్య గల దూరం ఆల్మోస్ట్ 1.6 కిలోమీటర్స్. కుబేరలింగం తర్వాత మోక్ష మార్గం వస్తుందండి. ఆ మోక్ష మార్గం ఆల్మోస్ట్ కుబేరలింగం నుంచి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. మోక్ష మార్గం తర్వాత వచ్చే నెక్స్ట్ లింగం ఈశాన్య లింగం. ఇదే లాస్ట్ లింగం అండి మన గిరి ప్రదక్షిణలో. దీని తర్వాత మనం రాజగోపురాన్ని చేరుకుంటాం. ఈశాన్య లింగం వచ్చేసేసి నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం దిక్కున ఉంటుంది. కుబేరలింగానికి ఈశాన్య లింగానికి మధ్య గల దూరం అరౌండ్ 1.4 కిలోమీటర్స్. ఈశాన్య లింగం తర్వాత మనం నెక్స్ట్ చేరుకునేది రాజగోపురం. ఈశాన్య లింగానికి రాజగోపురానికి మధ్య గల దూరం అరౌండ్ 2.2 కిలోమీటర్స్. రాజగోపురం చేరుకున్న తర్వాత మళ్ళీ కొబ్బరికాయ కొట్టి హారతి కర్పూరం వెలిగించి హోటల్ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి వెళ్ళాం. ఇదండి మా అరుణాచల గిరి ప్రదక్షిణ. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. అలాగే మా వీడియోకి ఇట్లా నచ్చినట్టయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.